నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. దక్షిణ కొరియాలోని ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సు నుండి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మైత్రికి సంబంధించిన అత్యంత కీలకమైన సందేశం వచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం గురించి, ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకవైపు నేను భారతదేశంలో ట్రేడ్ డీల్ చేస్తున్నాను అని గట్టిగా ప్రకటించిన ట్రంప్, మరొక వైపు ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ చాలా నైసెస్ట్ లుకింగ్ గై, కానీ నరకం కంటే టఫ్ అని పొగిడారు. ఈ మాటలు గత కొన్ని నెలలుగా టారిఫ్లు, ఆంక్షలతో స్తంభించిన భారత్ యుఎస్ ట్రేడ్ నెగోషియేషన్స్ పై మళ్లీ ఫోకస్ పెట్టాయి. ట్రంప్ మాటల్లోని ప్రేమకు, ట్రేడ్ డీల్లోని కఠిన వాస్తవాలకు మధ్య ఉన్న ఈ వైరుధ్యం ఏమిటి? రష్యా ఆయిల్ దిగుమతుల నుంచి అమెరికన్ పాల ఉత్పత్తుల వరకు ఈ ఒప్పందంలో ఉన్న స్టిక్కింగ్ పాయింట్స్ ఏంటి? దక్షిణ కొరియా ప్రపంచ వాణిజ్య వేదిక. అక్కడి నుంచి వచ్చిన ట్రంప్ ప్రకటన కేవలం పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. ఇది ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్న ట్రేడ్ డెడ్ లాక్ ను బ్రేక్ చేసే సంకేతం. ట్రేడ్ డెడ్ లాక్ ను బ్రేక్ చేసే సంకేతం అని ట్రంప్ అంటారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ అంటే నాకు చాలా గ్రేట్ రెస్పెక్ట్ అండ్ లవ్, కానీ గ్రేట్ రిలేషన్షిప్ వెనుక ట్రేడ్ టేబుల్ వద్ద మాత్రం హార్ట్ నెగోషియేషన్ నడుస్తోంది. గత కొన్ని నెలలుగా ట్రేడ్ డీల్ లేకపోవడానికి కారణం అనేక స్టికింగ్ పాయింట్స్. మొదటిది అగ్రికల్చర్ అండ్ డైరీ సెక్టర్. అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ ను భారత్ మార్కెట్ లో ఫ్లడ్ చేయాలని యుఎస్ కోరుకుంటోంది. కానీ ఇక్కడ కల్చరల్ సెన్సిటివిటీస్ ఉన్నాయి. అమెరికాలో పశువులకు మాంసంతో కూడిన దానా తినిపిస్తారు, కానీ భారతదేశంలో మతపరమైన సాంస్కృతిక కారణాల వల్ల దానికి అబ్జెక్షన్ ఉంది. మన మార్కెట్ లోకి ఆ ఉత్పత్తులు వస్తే మన ఫార్మర్స్ ఇంట్రెస్ట్ దెబ్బతింటాయి. రెండవది జెనెటిక్ క్రాప్స్. అమెరికన్ కంపెనీలు తమ జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు ఇండియాకు తీసుకురావాలని చూస్తున్నాయి, కానీ దీనివల్ల మన రైతులకు నష్టం, పర్యావరణానికి రిస్క్. సో ఇండియా నెగోషియేషన్ వెరీ హార్డ్. ట్రంప్ ఒకవైపు ట్రేడ్ డీల్ గురించి మాట్లాడినా, మరొక వైపు పాకిస్తాన్ తో యుద్ధాన్ని ఆపడానికి నేనే అప్రోచ్ అయ్యాను అని తన పాత రిటరిక్ అండ్ ప్రాపగాండాను రిపీట్ చేశారు. కానీ ఎనలిస్టులు క్లియర్ గా చెప్తారు, ఆపరేషన్ సింధూర్ ఆబ్సెండర్ సమయంలో పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణకు వచ్చింది. అమెరికాకు రోల్ లేదు. ఈ కాన్స్టెంట్ రెఫరెన్సెస్ న్యూఢిల్లీని ఇరిటేట్ చేస్తున్నా భారత్ ట్రేడ్ టేబుల్ పై మాత్రం ఫోకస్ కోల్పోవడం లేదు. నవంబర్ డెడ్ లైన్ ఉంది. ఆలోగా ఈ ట్రేడ్ డీల్ సైన్ అవుతుందా లేక మళ్ళీ డిలే అవుతుందా? ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఎకానమీలు, ఒకవైపు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే థీసిస్, మరొక వైపు ఇండియా ఫస్ట్ అనే స్టాండ్. ఈ రెండింటి మధ్య జరిగే ఈ ట్రేడ్ డీల్ ఈజీ టాస్క్ మాత్రం కాదు. భారత్ తన ఇంట్రెస్ట్ ను ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.